శాంతి. ఈరోజు మురళి డేటు 6 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీది వానప్రస్థావస్థ. ఎందుకంటే మీరు శబ్దం నుండి అతీతముగా ఇంటికి వెళ్ళాలి. అందువలన స్మృతిలో ఉంటూ కూడా పావనముగా అవ్వండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఉన్నతమైన గమ్యానికి చేరుకోవాలి అంటే ఏ విషయం పైన తప్పకుండా గమనం పెట్టాలి మరియు సంభాళించుకోవాలి? సమాధానము, కళ్ళను సంభాళించుకోండి, ఎందుకంటే ఇవి చాలా మోసం చేస్తాయి. వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. అందువలన వీలైనంత ఎక్కువగా స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. సోదర దృష్టిని అభ్యాసం చేయండి. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. భగవంతుని ఆజ్ఞ, మధురమైన పిల్లలు కామం అనే మహాశత్రువుతో జాగ్రత్తగా హెచ్చరికగా ఉండండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇక్కడ చదివించేది భగవంతుడే అనేది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే ఇక్కడకు రాగలుగుతారు. ఇక్కడ చదివించేది మానవులు కాదు, ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. భగవంతుడంటే ఎవరో వారి పరిచయం తెలుసుకోవాలి. భగవంతుడనే పేరు ఎంత గొప్పగా ఉంది, కానీ వారికి నామరూపాలే లేవు అని అంటారు. నామరూపాలకు భిన్నము అని అంటారు. వాస్తవానికి ఆయన భిన్నముగానే ఉన్నారు. అత్యంత అతి సూక్ష్మమైన బిందువు. ఆత్మ నక్షత్రము అని కూడా అంటారు. వాస్తవానికి ఆ నక్షత్రాలు చిన్నవేమీ కాదు, కానీ ఈ ఆత్మ నక్షత్రం సత్యంగానే అత్యంత చిన్నది. తండ్రి కూడా బిందువే. తండ్రి అయితే సదా పవిత్రంగా ఉంటారు. వారికి జ్ఞానసాగరులు, శాంతి సాగరులు అనే మహిమ కూడా ఉంది. ఇందులో సంశయపడే మాటే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రముగా అవ్వడము. వికారాల విషయంలోనే జగడాలు జరుగుతాయి. పవిత్రముగా అయ్యేందుకు పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. అందువలన తప్పకుండా పవిత్రముగా అవ్వాలి కదా. ఇందులో సంశయపడకూడదు, తెకిమక పడకూడదు. ఏదైతే గతించిపోయిందో, విఘ్నాలు మొదలైనవి వచ్చాయో, ఇంకా వస్తూ ఉంటాయో, ఇవేమి కొత్తవైతే కాదు. అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి. ఇతర సత్సంగాల్లో అయితే అసలు ఇలాంటి విషయాలే జరగవు. ఎక్కడా గలాటాలు జరగవు. ఇక్కడ కూడా ముఖ్యంగా ఈ విషయంలోనే గలాటాలు జరుగుతాయి. తండ్రి పావనంగా చేసేందుకు వస్తే ఎంత హంగామా జరుగుతుంది. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను వానప్రస్థ అవస్థలోనే వస్తాను. వానప్రస్థ అవస్థ అనే నియమం కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. వానప్రస్థ అవస్థలోని వారు తప్పకుండా వానప్రస్థంలోనే ఉంటారు. శబ్దం నుండి అతీతముగా వెళ్ళేందుకు తండ్రిని స్మృతి చేసి పవిత్రముగా అవ్వాలి. పవిత్రముగా అయ్యే మార్గం అయితే ఇది ఒక్కటే. తిరిగి వెళ్ళాలి అంటే పవిత్రముగా అయ్యే తీరాలి కదా. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. 2 4 వెళ్ళేందుకైతే వీలు లేదు. అలా వెళ్ళలేరు. మొత్తం పతిత ప్రపంచమంతా పరివర్తన అవ్వనున్నది. ఈ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యయుగం నుండి కలియుగం వరకు ఈ డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. అప్పుడే మీరు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళగలుగుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. గతి సద్గతి దాత ఒక్క తండ్రియేనని మహిమ కూడా ఉంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.
పవిత్రముగా ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి, అందరూ అపవిత్రమైపోయారు. ఇది చాలా సహజమైన విషయము. తండ్రి మొదటి నుండి విషయం తెలుపుతూనే ఉన్నారు. హంగామా తప్పకుండా జరుగుతుంది అని, గలాటాలు అవుతాయి అని తండ్రికి ముందే తెలుసు. తెలియకపోతే జ్ఞానామృతం స్వీకరించేందుకు పెద్దవారి నుండి లెటరు తీసుకుని రమ్మని బాబా ఎందుకు చెప్తారు? అయితే ఈ జగడాలు జరగడము మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడే ఉన్నాయని కూడా తెలుసు. ఆశ్చర్యపడినట్లు బాగా గుర్తించి జ్ఞానం బాగా తెలుసుకుంటారు. ఇతరులకు కూడా జ్ఞానం ఇస్తారు. అయినా ఓహో మాయా, ఇటువంటి వారిని కూడా నీ వైపు లాక్కుని తీసుకుని వెళ్తావు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయింపబడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మానవులు కేవలం నాటకము అని అంటారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. కళ్ళు ఎంత మోసపుచ్చుతాయి అంటే అసలు మాటల్లో చెప్పలేము. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. కాలేజీల్లో కూడా చాలా చెడిపోతారు. విదేశాల మాట అయితే అసలు చెప్పనవసరం లేదు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేమీ ఉండవు. వారైతే సత్యయుగానికి లక్షల సంవత్సరాలు అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నిన్న మీకు రాజ్యభాగ్యం ఇచ్చిపోయాను, అంతా పోగొట్టుకున్నారు. లౌకికంలో కూడా తండ్రి, నేను ఇంత ఆస్తినిచ్చాను, అంతా పోగొట్టావు అని అంటాడు కదా. ఒక్క దెబ్బతో ఆస్తినంతా నాశనం చేసే పిల్లలు కూడా పుడతారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీకు ఎంతో ధనమిచ్చి వెళ్ళాను, ఎంతో మిమ్మల్ని అర్హులుగా చేసి ఈ విశ్వానికే యజమానులుగా చేశాను. ఇప్పుడు డ్రామానుసారముగా మీకు ఏ గతి పట్టింది? మీరు ఆ పిల్లలే కదా, ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ అనంతమైన విషయాలను మీరు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ప్రతిరోజు పులి వచ్చింది అంటే నాన్న పులి అనే కథ అయితే అందరికీ తెలుసు కదా. కానీ పులి వచ్చేది కాదు. అయితే ఒకరోజు నిజంగానే పులి వచ్చేసింది. మీరు కూడా మృత్యువు తప్పకుండా వస్తుంది, రానే వస్తుంది. ఇది విని మీరు ప్రతిరోజు వినాశనం వస్తుంది అని చెప్తూనే ఉంటారు. కానీ వినాశనం కానే కాదు అని ప్రపంచంలోని వారు అంటూ ఉంటారు. ఏదో ఒక రోజు వినాశనం తప్పకుండా అవుతుంది అని మీకు తెలుసు. దీనినే వారు ఒక కథగా చేసేసారు. వారి దోషం ఏమీ లేదు అని, కల్పం క్రితం కూడా ఇదే జరిగింది అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. 5000 సంవత్సరాల నాటి విషయము. బాబా ఏమో అనేకసార్లు చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకు ఇటువంటి మ్యూజియం తెరిచామని కూడా మీరు వ్రాయండి. ఈ విషయాలు మీరు స్పష్టంగా వ్రాసారు అనుకోండి, అందరూ వచ్చి తెలుసుకుంటారు. బాబా వచ్చి ఉన్నారు. స్వర్గ చక్రవర్తి పదవి వారిచ్చే వారసత్వము. భారతదేశం స్వర్గంగా ఉండేది. మొట్టమొదట నూతన ప్రపంచంలో నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గమే ఈరోజు నరకముగా అయిపోయింది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. మొదట మనం యజమానులుగా ఉండేవారము, తరువాత నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబా శ్రీమతాన్ని అనుసరించి యజమానులుగా అవుతాము. మనము శ్రీమతమును అనుసరించి కల్పకల్పము కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. ఇందులో తప్పకుండా పవిత్రముగా అయ్యే తీరాలి. పవిత్రంగా అయ్యే కారణంగా అత్యాచారాలు జరుగుతాయి. బాబా పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ మళ్ళీ బయటకు వెళ్ళగానే తెలివిహీనులుగా అయిపోతారు. ఆశ్చర్యపడినట్లు వింటారు, వర్ణిస్తారు, జ్ఞానము ఇస్తారు. కానీ ఓహో నా మాయ ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు.
అంతకంటే హీనముగా కూడా అయిపోతారు. కామ వికారానికి లోనే క్రింద పడిపోతారు. కామ వికారంలో చిక్కుకుని క్రింద పూర్తిగా పడిపోతారు. శివ్ బాబా ఈ భారతదేశాన్ని శివాలయముగా చేస్తారు. దాని కొరకు పిల్లలు కూడా పురుషార్థం చెయ్యాలి. ఈ అనంతమైన తండ్రి ఎంత మధురమైన తండ్రి, ఈ మధురత అందరికీ తెలిస్తే లెక్కలేనంత మంది వచ్చేస్తారు. చదువుకోలేరు. చదువు కొరకైతే ఏకాంతము కావాలి. అమృత వేళ ఎంతో ప్రశాంతముగా ఉంటుంది. మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తాము. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? ఇదే చింత పట్టుకుని ఉంది. ఇదే ధ్యాసలో ఉండాలి. ఇప్పుడు పతితులుగా నిరుపేదలుగా అయ్యారు. మళ్ళీ పావనముగా కిరీటదారులుగా ఎలా అవ్వాలి? తండ్రి ఏమో అతి సులభంగా ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గలాటాలు తప్పకుండా జరుగుతాయి, కానీ అస్సలు భయపడే విషయం ఏదీ లేదు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారు ధరించే దుస్తులు మొదలైనవి కూడా సాధారణమే, తేడా ఏమీ లేదు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలే కాషాయ వస్త్రాలు ధరిస్తారు, కానీ వీరు అదే దుస్తులు ధరిస్తారు. కేవలం వీరిలో తండ్రి ప్రవేశించారు అంతే తప్ప ఇక ఏ విధమైన తేడా లేదు. ఎలాగైతే తండ్రి తన పిల్లలను ప్రేమతో సంభాళన చేస్తారో, పాలనా పోషణ చేస్తారో, అలాగే ఈ తండ్రి కూడా అదే చేస్తారు. ఎలాంటి అహంకారం లేదు. చాలా సాధారణంగా గడుపుతారు. అయితే పిల్లలు ఉండేందుకు ఇల్లు కట్టించవలసి వచ్చింది. అది కూడా సాధారణమైనదే. మిమ్మల్ని చదివించేది అనంతమైన తండ్రి. ఈ తండ్రి గొప్ప అయస్కాంతము. తక్కువైన వారా? పిల్లలు పవిత్రముగా అయితే చాలా సుఖం లభిస్తుంది. వారు ఏదో శక్తి ఉంది అని అంటారు, కానీ శక్తి అంటే ఏమో కూడా వారికి తెలియదు. తండ్రి సర్వశక్తివంతులు. వారు అందరినీ అదే విధంగా తన సమానంగా చేస్తారు, కానీ అందరూ ఒకే విధముగా అవ్వలేరు. అలా అయితే అందరి రూపురేఖలు కూడా ఒకే విధంగా అచ్చుపోసినట్లుగా అయిపోవాలి కదా. పదవి కూడా అందరికీ ఒక్కటిగానే ఉంటుంది. బాబా అంటున్నారు, ఇదంతా కూడా తయారు చేయబడిన డ్రామా. 84 జన్మలలో మీకు మళ్ళీ మళ్ళీ అవే 84 రూపురేఖలు అంటే కల్పం క్రితం లభించినవే లభిస్తాయి. ఇక మీద కూడా మళ్ళీ అవే ఫీచర్స్ లభిస్తాయి. ఇందులో ఎలాంటి వ్యత్యాసం అనేది ఉండజాలదు. ఇవన్నీ అర్థం చేసుకుని ధారణ చేయవలసిన విషయాలు. వినాశనమేమో తప్పకుండా జరుగుతుంది. విశ్వంలో శాంతి అనేది ఎప్పట్లో జరగదు. పరస్పరం యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మృత్యువు తలపైన సిద్ధంగా ఉంది. డ్రామానుసారము ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరగనున్నది. ఆటం బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. పెద్ద పెద్ద రాళ్ళు క్రిందకు దొర్లుతాయి. వాటి వలన ఇండ్లు మొదలైనవన్నీ కూడా నేలమట్టమైపోతాయి. ఎంత దృఢమైన భవనాలైనా పునాది పక్కాగా నిర్మించినా ఏమీ మిగలవు. భూకంపాలకు కూడా ఈ భవనాలు పడవని వారు భావిస్తారు. కానీ ఎంత చేసినా 100 అంతస్తులు నిర్మించినా అవి కూడా వినాశనం అయిపోతాయి. ఇవేమీ ఉండవు. పిల్లలైన మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. విదేశాలలో ఏమేమి జరుగుతుందో గమనించండి. దీనిని రావణుని ఆడంబరము అని అంటారు. మాయ నేను కూడా తక్కువేమీ కాదు అని అంటుంది. అక్కడ మనకు వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉంటాయి. అన్ని వస్తువులు బంగారమువే ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తుల భవనాలు నిర్మించే అవసరమైతే ఉండదు. భూమి కొరకు కూడా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. అన్నీ సిద్ధంగా లభిస్తాయి. కనుక పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. అందరికీ సందేశమును ఇవ్వాలి. మంచి మంచి మార్గదర్శకులుగా అయ్యి
రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలు ఇక్కడికి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మళ్ళీ ఇలాగే వస్తారు. చాలామంది వచ్చారు. వీరందరినీ మళ్ళీ చూస్తానో లేదో తెలియదు. వీరందరూ నిలవగలరా లేదా? వచ్చేందుకేమో అనేక మంది వచ్చారు. ఆశ్చర్యపడినట్లు పారిపోయారు. బాబా మేము క్రింద పడిపోయాము అని వ్రాస్తారు. అరే, వారు చేసుకున్న సంపాదన అంతా కూడా పోగొట్టుకున్నారు. ఇప్పట్లో మళ్ళీ అంత ఉన్నతికి పోలేరు. ఇది చాలా పెద్ద అవజ్ఞ, అంటే ఆజ్ఞను ఉల్లంఘించడము. ఆ ప్రభుత్వం వారు పలానా సమయంలో ఎవ్వరూ వెలుపలికి రాకూడదు, అలా వచ్చినట్లయితే కాల్చేస్తాము అని ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంటారు. అలాగే తండ్రి కూడా చెప్తున్నారు, వికారాలకు వశమైనట్లయితే తుపాకీ గుండ్లు తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది భగవంతుని ఆజ్ఞ కదా, కావున హెచ్చరికగా ఉండండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ రోజుల్లో విష వాయువులు మొదలైనవి అనేక పదార్థాలు ఎలాంటివి తయారయ్యాయి అంటే వాటి ద్వారా మానవులు అలా కూర్చుని క్షణంలో సమాప్తమైపోతారు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎందుకంటే చివరిలో హాస్పిటల్స్ మొదలైనవి ఏమీ ఉండవు. ఆత్మ క్షణములో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దుఃఖము, క్లేశము మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి. అక్కడ క్లేశము మొదలైనవి ఉండవు. ఆత్మ చాలా ఫ్రీగా ఉంటుంది. ఆయువు పూర్తి అవుతూనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అక్కడ కాలుడు లేక మృత్యువు ఉండడు. రావణుడే లేకుంటే మృత్యువు ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ రావణ దూతలు ఉన్నారు, భగవంతుని దూతలు లేరు. భగవంతునికి పిల్లలు అంటే చాలా ప్రేమ. తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలు దుఃఖపడుతూ ఉంటే చూసి సహించలేరు. డ్రామానుసారముగా కల్పంలో 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. ఏ తండ్రి అయితే ఇంత సుఖమును ఇస్తారో వారి శ్రీమతాన్ని తప్పకుండా అనుసరించాలి కదా. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాల పాపభారం తలపైన ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా తప్పకుండా అవ్వాలి. తండ్రి సర్వశక్తివంతులైన అథారిటీ. చాలామంది తాము ఏవైతే శాస్త్రాలు అధ్యయనం చేశారో వాటికి అథారిటీగా భావించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అన్నిటికీ అథారిటీ నేనే అని చెప్తున్నారు. నేనే ఈ బ్రహ్మ ద్వారా వచ్చి సర్వశాస్త్రాల యొక్క సారమును తెలియచేస్తాను అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. అంతేకాని నీటిలో స్నానం చేస్తే పావనముగా ఎలా అవుతారు? దోసిలంత నీరు ఉన్నా దానిని తీర్థము అని భావించి అందులో కూడా స్నానం చేస్తూ ఉంటారు. దీనిని తమో ప్రధాన నిశ్చయము అని అంటారు. కానీ మీకిప్పుడు సతో ప్రధానమైన నిశ్చయం ఉంది. ఇందులో అస్సలు భయపడే విషయం ఏదీ లేదు అని తండ్రి అర్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏదైతే ఆజ్ఞను ఇచ్చారో దానిని ఎప్పుడూ కూడా ఉల్లంఘన చేయకూడదు. చాలా చాలా హెచ్చరికగా ఉండాలి. బాబ్దాదా ఇరువురి పాలనకు రిటర్న్గా అంటే బదులుగా పవిత్రంగా అయ్యి చూపించండి. సెకండ్ పాయింట్, డ్రామాలో నిర్ణయించబడిన దానిని ఎవ్వరూ మార్చలేరు. ఈ విషయాన్ని తెలుసుకుని సదా నిశ్చింతగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి. ఈరోజు వరదానము,
జ్ఞాన అమృతంతో దప్పిక కొన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తిపరిచే మహాన్ పుణ్యాత్మ భవ. సారాంశము: దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చడం చాలా గొప్ప పుణ్యకార్యము. ఎలాగైతే నీరు లభించకపోతే దాహంతో విలవిలలాడతారో, అలా జ్ఞానామృతం లభించినందువలన ఆత్మలు దుఃఖము అశాంతితో కలవరపడుతూ ఉన్నారు. కనుక వారికి జ్ఞానమనే అమృతమును ఇచ్చి వారి దాహమును తీర్చేవారిగా అవ్వండి. ఎలాగైతే భోజనం తినేందుకు సమయం కేటాయిస్తారో, ఎందుకంటే అది అవసరము, అలా ఈ పుణ్యకార్యం చేయడం కూడా చాలా అవసరము. అందువలన ఈ అవకాశం తీసుకోవాలి, దీనికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు మహాన్ పుణ్యాత్మలు అని పిలువబడతారు. స్లోగన్: గడిచిపోయిన దానికి బిందువు ఉంచి ధైర్యంతో ముందుకు వెళ్తే తండ్రి నుండి సహాయం లభిస్తూనే ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.